హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెన్నీస్ కిచెన్. నేను ఈరోజు టమాటా రైస్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలని చూపిస్తాను. ముందుగా ఏమేం కావాలనేది చూపిస్తాను. ఇలా ఒక ఉల్లిపాయ ఇలా సిరికలు చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. బీన్స్, క్యారెట్, బఠానీ, ఇది బంగాళదుంప, కొద్దిగా నెయ్యి. ఇది టమాటా ప్యూరీ అండి. ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలా కడిగి పెట్టుకున్నాను. 1 గంట అయింది. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ టమాటా ప్యూరీ మిక్సీకి వేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా మసాలా దినుసులు, ఆయిల్. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఒక 2 స్పూన్స్ అలాగా నెయ్యి కూడా వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ పోపు దినుసు, ఈ మసాలా దినుసులు వేసేసుకున్నాం. ఇవి ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్, క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ, ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందాం. బఠానీలు ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలండి. అన్నీ వేసాం కదా, బాగా ఫ్రై అవుతే బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం అండి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అవుతూ సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ దాంట్లో వేసేసుకున్నాను. నేను రైస్ కుక్కర్కి చేస్తున్నాను టమాటా రైస్. కడిగి పెట్టుకున్న రైస్ అంతా ఇలా వేసేసుకున్నాను నేను.
ఇప్పుడు అది వేపిన ఆ బ్యాటర్ అంతా కూడా దీంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు వేపినవన్నీ కూడా దీంట్లో వేసేసుకున్నామండి. రైస్లో వేసేసుకున్నాము ఈ ముక్కలన్నీ కూడా. ఇప్పుడు టమాటా ప్యూరీ ఉంది కదా, ఇదే గ్లాస్కే రైస్ తీసుకున్నాను నేను. ఇదే గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాము ప్యూరీ. ఇదే 2 గ్లాసెస్ ఉంది కదా, ఇది ఇప్పుడు రైస్ దాంట్లో పోసేసుకుందామండి. ఇదంతా వేసేసాం కదా ప్యూరీ అంతా. ఇప్పుడు బాగా కలిపేసుకుని, బియ్యం ఇరిగిపోతాయండి, మెల్లగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని, చాలకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ కుక్కర్ బటన్ వేసేసుకుని ఒక అరగంట సేపు ఉడికించుకుందాం. టమాటా రైస్ రెడీ అయిపోయిందండి, చూద్దామండి. చూసారా ఇలా పొడిపొడలాడితే ఎంత బాగుందో రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. పిల్లలకు కూడా టిఫిన్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. టమాటో రైస్ రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.